This video is for educational and informational purposes only. Please do your own research before applying. గ్రామీణ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే మన సొంత జిల్లాల్లోనే పని చేసుకోవచ్చు. మీ సొంత జిల్లాల్లోనే పని చేసుకోవచ్చు. స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 33,000కి పైగా జీతం అయితే పొందొచ్చు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే వారికి ఖచ్చితంగా తెలుగు మాట్లాడడం, చదవడం, రాయడం అయితే ఖచ్చితంగా రావాలి. వాళ్ళకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా సెలెక్షన్ అయితే చేస్తున్నారు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన హైదరాబాద్లో ఉన్న పోలీస్ అకాడమీలో చేసే ఉద్యోగాలకు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 45,000కి పైగా జీతం ఇస్తారు. మినిమం 12th అర్హత ఉండాలి. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్లో వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి శ్రీనిధి నుంచి అయితే వచ్చిందనమాట. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్, ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాం. ఇందులో నేను రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ వచ్చేసి మన శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ పోస్టులకి. సో వీటికి ఉండాల్సిన అర్హత ఏముండాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, ఎంత శాలరీ ఉంటుంది, ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ నేను ఇదే వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఈ 9th May 2026 కల్లా ప్రతి ఒక్కరికి మినిమం 25 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 30 years ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. బీసీ వాళ్ళకు 3 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. అంటే బీసీ వాళ్ళు 33 years అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 5 years రిలాక్సేషన్ ఉంటుంది. 35 years ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా మన తెలంగాణ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే మీకు స్టార్టింగ్ బేసిక్ పే 21,600 ఉంటుంది. వీటితో పాటు మీకు చాలా అలవెన్సెస్ ఉంటాయి, చూడొచ్చు. ఫిక్స్డ్ ట్రావెల్ అలవెన్స్ మీకు 3,500 నుంచి 4,000 వరకు ఉంటుంది. తర్వాత అడిషనల్ అలవెన్స్ మీకు 2,500 వరకు ఉంటుంది. వేరియబుల్ అలవెన్స్ మీకు 2,160 ఉంటుంది. వెహికల్ మెయింటెనెన్స్ అలవెన్స్ మీకు 700 ఉంటుంది. డైలీ అలవెన్స్ మీకు బేస్డ్ ఆన్ మీ టూర్ని బట్టి 3,500. టోటల్ మీరు మంత్లీ యావరేజ్గా 33,960 పర్ మంత్ శాలరీ పొందవచ్చు, అన్ని అలవెన్సెస్ కలుపుకొని. సో మంచి జాబ్స్, మీ సొంత జిల్లాలోనే పని చేసుకోవచ్చు. చాలా మంచి జాబ్స్ కాబట్టి అర్హత ఉండి మన సొంత జిల్లాల్లోనే గ్రామీణ అసిస్టెంట్ మేనేజర్స్గా జాబ్ చేయాలనుకున్న ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోకండి. నెక్స్ట్ మీకు ఎలిజిబిలిటీ ఉండాల్సిన క్వాలిఫికేషన్ అయితే ఏదో ఒక డిగ్రీ చేసి ఉండాలి. ఖచ్చితంగా మీకు ఏ డిగ్రీ ఉన్నా మీరు నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. అండ్ డిగ్రీలో రావాల్సిన మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకు మినిమం 55% ఆఫ్ మార్క్స్ రావాలి. బీసీ వాళ్ళకు 60%, జనరల్ వాళ్ళకు ఓసీ వాళ్ళకు 65%. ఇవి మినిమం మార్క్స్ అయితే రావాలి. దాని తర్వాత మీకు ఖచ్చితంగా మీకు అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన టైం కల్లా మీ డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్స్ మీతో ఉండాలి. అండ్ మీకు బేసిక్ ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఖచ్చితంగా మీకు మాట్లాడడం, చదవడం, రాయడం ఖచ్చితంగా రావాలి. అండ్ ఓన్లీ తెలంగాణ స్టేట్ వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. దానితో పాటు ఖచ్చితంగా మీతో వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి.
సో ఇది మీకు ఇంపార్టెంట్ కూడా క్లియర్గా ఇచ్చారు. ఒకవేళ ప్రజెంట్ మీతో డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా సరే 2 months ఆఫ్ జాయినింగ్, మీరు జాయినింగ్ అయ్యే 2 months కంటే ముందు మీ దగ్గర లైసెన్స్ ఉన్నా సరిపోతుంది. అంటే మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నా కూడా, ఒకవేళ మీకు డిగ్రీ ఉండి ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఇప్పుడు అప్లై చేసుకున్న మీరు ఎలిజిబుల్ ఉంటారు. కాబట్టి చూసుకోండి, చూసి 2 months ముందు, అంటే మీరు జాయిన్ అయ్యే 2 months ముందు వరకు మీతో వ్యాలిడ్ లైసెన్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. సో ఇలా మీకు డిగ్రీతో పాటు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలని చెప్పి వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. ఒకవేళ మీకు డిగ్రీ ఉండి మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీకు ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్లోనే. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark ఉంటుంది, 0.25 నెగిటివ్ ఉంటుంది. మీకు 100 marks కలా ఎగ్జామ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 100 marks అలా ఉంటుంది. మెరిట్ లిస్టు హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వస్తే వాళ్ళకే జాబ్ ఇస్తారు. ఒకవేళ హైయెస్ట్ మార్క్స్లో కామన్ అంటే సేమ్ గాని వస్తే ఒకవేళ వాళ్ళకి అట్లా ఏజ్ లిమిట్ తీస్తారు, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి వెరిఫై చేసుకొని మీకు ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, మీకు 4 topics నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి, రీజనింగ్ నుంచి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, బ్యాంకింగ్ జనరల్ అవేర్నెస్ నుంచి, ప్రతి టాపిక్ నుంచి 25 questions, 25 marks, టోటల్ 100 questions, 100 marks ఉంటుంది. 90 minutes డ్యూరేషన్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark ఉంటుంది. 1/4 నెగిటివ్ ఉంటుంది. సో మీరు ఒకటి రైట్ పెడితే 1 mark ఇస్తారు, కానీ 4 తప్పు పెడితే 1 mark కట్ చేస్తారు. సో ఖచ్చితంగా అందుకే తెలిసినవే అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆదిలాబాద్లో ఉంటుంది, హైదరాబాద్లో కండక్ట్ చేస్తారు, కరీంనగర్, ఖమ్మము, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్. సో ఈ డిస్టిక్స్లో మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మీరు హ్యాపీగా ఇందులో ఉన్న ఏ డిస్టిక్ మీకు దగ్గర అనిపిస్తే ఆ డిస్టిక్ లొకేషన్ ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా అయితే లేదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 770 రూపీస్ ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ 885 ఇంక్లూడింగ్ జీఎస్టీతో కలిపి ఉంటుందన్నమాట. సో ఇది అఫీషియల్గా మీకు ఈ శ్రీనిధి వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు అప్లికేషన్ అనేది 9th May నుంచి స్టార్ట్ అయిపోయింది. దాదాపు మీకు 9th May నుంచి స్టార్ట్ అయింది. 29th May 2026 వరకు మీకు ఆన్లైన్లో చేసుకోవడానికి టైం అయితే ఉంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ మీకు జూన్ లేదా జూలై మంత్లో టెంటేటివ్ మంత్స్ కూడా ఇచ్చారు, ఆ మంత్స్లో కండక్ట్ చేస్తామని చెప్పి. సో మీకు ఇంకా వీళ్ళు ఫర్దర్గా వీళ్ళు ఆఫీషియల్ వెబ్సైట్లోనే మీకు డైరెక్ట్ ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేస్తారు. ఎగ్జామ్కి ఒక 7 days అలా 1 week ముందు మీకు అఫీషియల్గా అడ్మిట్ కార్డ్స్ అలాట్ చేస్తారు. అన్ని కండక్ట్ చేసి మీకు జూన్ లేదా జూలైలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మీకు సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అప్లై లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో లాగిన్ అయిపోవాలి, అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి, డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. దాని తర్వాత మీ ఫోటో సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా అడుగుతుంది. ఇవన్నీ మీరు ముందే రెడీ చేసి పెట్టుకోండి, అప్లికేషన్కి వెళ్ళే కంటే ముందే రెడీ చేసి పెట్టుకొని వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్లో అవి ఏ సైజెస్ ఉండాలి అన్ని క్లియర్గా ఉంటాయి. అన్ని రెడీ చేసి పెట్టుకున్నాక లాస్ట్కి ప్రివ్యూ చేసుకోవాలి, కేటగిరీని బట్టి ఫీ వస్తుంది, అది కూడా చేసేసి సబ్మిట్ చేసాక మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసే ఫామ్ వస్తుంది కదా, దాన్ని మాత్రం ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసి ఇలా వస్తుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ మీకు లాగిన్ అనుకో దానిపైన క్లిక్ చేసి, అకౌంట్ లేని వాళ్ళు ఎల్లో కలర్లో ఉన్న క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. సో అకౌంట్ ఉన్న వాళ్ళు లాగిన్ దగ్గరికి వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ దగ్గర లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేని వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి ఇలా వస్తుంది. ఇందులో ఫస్ట్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, దాని తర్వాత మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అవి ముందే రెడీ చేసి పెట్టుకోమని చెప్పాను. ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత మీ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అడుగుతుంది, అవి కూడా ఇచ్చేసాక ప్రివ్యూ చేసుకోవాలి. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అని కరెక్టా లేదా ఒకసారి ప్రివ్యూ చేసుకొని అప్లోడ్ దగ్గర మీ ఇది లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అవి 2 అడుగుతుంది. అవి కూడా ఇచ్చేసాక లాస్ట్కి కేటగిరీని బట్టి పేమెంట్ వస్తుంది. అది కూడా చేసేసాక సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్ జూన్ లేదా జూలైలో కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన తెలంగాణలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కింద పనిచేస్తున్న మన తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద పనిచేస్తున్న శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టోటల్ 123 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మీ సొంత జిల్లాలోనే పని చేసుకోవచ్చు, చాలా మంచి జీతం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోకండి.
సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.